2 నిమిషాలకు అందరు పోతారు మనం ఇతను మేడం అవును ఈరోజు మ్యాటర్ ఉంది కదా మేడం ఆనందం ఉండాలా ఆయనకి అన్నీ కలిసండి అయిపోతుంది అన్న కొంచెం జరగనా బ్రాండ్ కట్టుకోమని నెట్ బ్యాండ్ గవర్నమెంట్ హాయ్ శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డీజే ఆడాడ బయట బయట అదే మ్యాటర్ 4 జిల్లాలు తిరగాలి తప్పకుండా వారం రోజులు ఒక్క రోజులో ప్రెసిడెంట్ చేయలేదు నేను చూడలేదు రాదులందరూ బయట ఉన్నారు ప్రెసిడెంట్
యాజ్ పర్ రూల్ యాజ్ పర్ ప్రొసీజర్. చెప్పినాం సార్ అందరికి. ఇద్దరు మాత్రం వేరే బరువు. ఏం పని ఏ బాధ అయితే మాట్లాడుతుంది చేస్తారు. ఏ బాధ అయితే ఏ మా బాధ మీ బాధ మీ క్లయింట్ లోపలికి పోతానే మేడం మీద పెట్టేసుకోండి ఎందుకు సార్ మేడం ఆక్సిజన్ పెట్టండి. నా పేరు ఎన్ ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ, అనంతపురం బార్ అసోసియేషన్. ఈనాడు రాయలసీమ మొత్తం హైకోర్టు బెంచ్ కోసం మొత్తం కోర్టులన్నీ కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఈ వారం ఈరోజు 24/8/2026 నుండి 28/6/8/2026 వరకు, అంటే 5 days కంటిన్యూషన్గా విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే మొన్న కర్నూలులో 22వ తేదీ మీటింగ్ జరిగింది. అప్పుడు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీకి మన ప్రెసిడెంట్ గారు, జేఏసీ ప్రెసిడెంట్గా కూడా గాజుల పద్మజ గారు, కో కన్వీనర్గా నన్ను కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. మొత్తం రాయలసీమ మొత్తం అఫీషియల్ కోర్ట్స్తో సహా అన్ని కోర్టులు కూడా విధులు బహిష్కరించి నిరసన తెలియజేయాలా, కొంత స్ట్రిక్ట్గా చేయాలని చెప్పి కూడా మేమంతా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రేపు రాయదుర్గంకి నారా లోకేష్ గారు రాబోతున్నారు. అతనికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన నిరసన తెలియజేసి ఏదో ఒకటి మా రాయలసీమకి ముందు నుంచి కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. దీని మీద వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చిన ప్రభుత్వాలు, మేము దాదాపుగా ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమ నుంచి ఎన్నికైతా ఉన్నా కూడా మన రాయలసీమ వెనుకబడతాం ఎట్లే ఉంది. ఏ కార్యం కూడా సక్సెస్ కాలేకపోతున్నాం. అట్లీస్ట్ హైకోర్టు నుంచి కర్నూలుకి హైకోర్టు తేవాలా అనేది ఫస్ట్ మా నినాదం. అక్కడి నుంచి కూడా ప్రభుత్వంకి మేమే రాజీపడి బెంచ్ ఇస్తే కూడా చాలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ అంటే మళ్ళీ సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్పి ఈ విధంగా చెప్పడం కూడా చాలా దుర్మార్గము. అది మాకు ఏదో ఒకటిగా ఈ కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి స్పష్టత ఇచ్చే వరకు మా కార్యక్రమాలు ఇలాగే సాగుతూ ఉంటాయి. అలాగే రేపటి నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేయాలని మొత్తం రాయలసీమ మొత్తం కూడా తీర్మానం చేయడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో. ఈ విధంగా మీరు బెంచి ఇచ్చే వరకు, ఏదో ఒకటి ప్రకటన చేసే వరకు మేము ఈ ఉద్యమం ఆపము, ఇంకా తీవ్రతరం చేస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అడ్వకేట్ బాలాజీ నాయక్, అనంతపూర్ బార్ అసోసియేషన్ మెంబర్. సార్, సర్క్యూట్ బెంచ్ అంటే ప్రస్తుతానికి ఒక టెంపరీగా ఏర్పాటు చేసే బెంచ్. టెంపరీ బెంచ్ అంటే నెలకి ఒకసారో లేకపోతే 5 సార్లు లేకపోతే 10 సార్లు, ఓవరాల్గా నెలలో ఒక 10 సార్లు ఒక హైకోర్టు నుండి జడ్జి వచ్చి టెంపరీగా ఉంటాడు. కానీ మనం పర్మనెంట్ బెంచ్ కోసం ఎందుకు పోరాడుతున్నాము అంటే, పర్మనెంట్గా ఉంటే రిట్ పిటిషన్స్ కానీ, పిల్లు కానీ, హైబియస్ కార్పస్ కానీ ఇలాంటివి ఆర్టికల్ 226 కింద వచ్చే ప్రతిదీ కూడా హైకోర్టులో వేయకోకుండా ఇక్కడే మన దగ్గరే బెంచ్ ఉంటుంది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఇక్కడ నుండే విజిట్ చేస్తారు. ఇక్కడ నుండే డివిజన్ బెంచ్ కూడా ఇక్కడే అవైలబుల్లో ఉంటుంది. సర్క్యూట్ బెంచ్ అంటే ఊరికే తాత్కాలికంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేషెంట్ పోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా ఇక్కడ రాదు కదా. కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలంటున్నాం కానీ శిబిరం పెట్టొద్దు అంటున్నాం. సర్క్యూట్ బెంచ్ అంటే శిబిరం ఉన్నట్లా, అంటే శిబిరం అంటే జడ్జి గారు ఉన్నప్పుడు మాత్రమే మన విన్నపాలు చెప్పాలా. ఆయన ఉన్నారు కదండి. సర్క్యూట్ బెంచ్ అంటే ఇంత డిఫరెన్స్. కాబట్టి దీన్ని సర్క్యూట్ బెంచ్ కాకోకుండా పర్మనెంట్ బెంచ్ పెట్టాలా, అది కూడా రాయలసీమ జిల్లాలోనే